నమస్తే మిత్రుడు స్వాగతం. లక్ష్య సమాజం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఉదయ కాంతకుమార్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. అలాగనే మాజీ కార్పొరేటర్ రత్నకుమార్ గారు, అలాగనే డివిజన్ ప్రెసిడెంట్ గంట రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి అడ్డగుంటల అభివృద్ధి జరిగిందా జరగలేదా, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా మరి గడప గడప దిగుతున్నారు కదా, ఎలా ఉంది పరిస్థితి? రెస్పాన్సిబిలిటీ బాగానే ఉందండి. ప్రతి వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఓటు వేయటానికి. తర్వాత పన్నెం తర్వాత దేవుడు తెలుసు కానీ మొత్తానికి అయితే అందరు బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, ఏమంటారు వాళ్ళు? వాళ్ళైతే కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారండి. ప్రతి వాళ్ళు కూడా ఏం జరగలేదు, ప్రోగ్రెస్ ఏం లేదు, కనీసం ఈ పార్టీ అన్న ఒకసారి చేస్తారన్న అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు. దాన్ని బట్టి చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు కేటీఆర్ గారు. దాన్ని ఎలా చెప్తారు? వాళ్ళ 10,000 రూపీస్ అసలు ఎవరికి రావాలో వాళ్ళకి రాలేదంటండి. చెందాల్సిన వాళ్ళకి చెందకుండా వేరే వేరే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. దాని వలన మళ్ళీ రోడ్స్ కానీ వాటర్ కానీ అసలు లేదంట. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేదంట. ఈ పార్టీ వస్తే ఏదన్నా చేస్తుందని ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఓటు తప్పకుండా కాంగ్రెస్ వేస్తారని నమ్మకం. చెప్పండి రాజ్ కుమార్ గారు, పార్టీ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, నిధులు ఎలా తీసుకొస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీజేపీ అయితే దీన్ని ఎలా చెప్తారు సార్? బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉంది సార్. ఇక్కడే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది. అది మా హయాంలోనే మా ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మా అప్పట్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చారు సార్. ఇప్పుడు రెండోసారి సార్ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలిస్తుంది. ఇది చేసింది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తానని చెప్పింది సార్. కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఇంకా చూసినట్టయితే రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, మాటలకే పరిమితం. ఇంకో విధంగా చూస్తే అడ్డగుట్ట డివిజన్లో కాంగ్రెస్ హయాంలోనే జరిగిన పనులు ఉన్నాయి సార్. 50 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇక్కడే మా మాజీ కార్పొరేటర్గా ఉన్నారు, ఆమె హయాంలోనే ప్రహారీ కూడా నిర్మించడం జరిగింది. దాన్ని అట్లనే వదిలేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా ఇంకా మిగతా చూసినట్టయితే చాలా ఉన్నాయి. కొన్ని ఆజాద్ చంద్రశేఖర్ గారు గృహ నిర్మాణము, ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను సార్. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి ఇదే సెంటర్లో లేబడతాము. వాళ్ళు అడ్డగుట్టలా చేసిన డెవలప్మెంట్ ఏముందో చూపిమనండి. మేము ఇక్కడే ఇదే ఉత్తరంగేట్ సెంటర్లో లేబడి మేము మాట్లాడతాం. రమ్మనండి, వాళ్ళు ఎవరు వస్తారో మాతో ఛాలెంజ్ చేయమనండి. ఇక్కడ చేసింది ఏమీ లేదు 2 పార్టీలు. ఇప్పుడు కూడా చూస్తే ఇక్కడున్న మా వాళ్ళంతా కూడా నిజమైన కార్యకర్తలు. మేమంతా నిజమైన కన్నడగడ్డ కాంగ్రెస్ వాదులు. వాళ్ళు తిరుగుతున్నది పేడు బయట వాళ్ళని తీసుకొచ్చి షో చేస్తున్నారు సార్. అంతేగాని ఇది మా కాంగ్రెస్ చెప్పేదే చేస్తుంది సార్. మా తెలంగాణ తల్లి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తామని చెప్పింది, తెలంగాణ ఇచ్చింది సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ ఆయంలోనే జరుగుతుంది సార్. సౌతి తల్లి ప్రేమ సౌతి తల్లిలానే ఉంటుంది. నిజమైన తల్లి ప్రేమ నిజమైన ప్రేమని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కానీ డెవలప్ జరుగుతుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద మురికివాడ సార్ ఇది. ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించిన దాఖలం లేదు. గత సంవత్సరం నుంచి కూడా కోవిడ్లో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు పొద్దున్న నుంచి కష్టం చేస్తే సాయంత్రం వచ్చే పైసలతోటే జీవనం గడుపుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి అడిగిన పాపాన పోలే సార్. ఎలక్షన్స్ కాబట్టి రోజు తిరుగుతున్నారు. ఏం చేశారు సార్? కోవిడ్ టైంలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ కోవిడ్ వచ్చినప్పుడు నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తారు. వచ్చామని అడిగారా? అడగలేదు. ఓట్ల కోసమే వాళ్ళంతా చేసేది. ఏం చేసినా కూడా ఏదైనా కూడా మీరు చూశారు సార్. నిన్న కూడా ఇక్కడ ప్రాతినిధ్యం సికింద్రాబాద్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గారిని మన మాణిక్యేశ్వర్ నగర్లో ప్రజలు నిలదీసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన దాఖలుంది. మొన్న 2 రోజుల ముందు బౌద్ధ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారానికి పోతే మహిళలు తరిమి కొట్టి పంపించిన దాఖలుంది. నాకు తెలిసి బహుశా ఈ 2 రోజులలో కూడా అడ్డగుట్ట డివిజన్లో కూడా టీఆర్ఎస్ వాళ్ళను తరిమి కొట్టి పంపిస్తారు సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా అడ్డగుట్టే కాకుండా 5 డివిజన్లు కూడా ఇస్తాం. మేజర్ పీఠాలు కూడా కైవసం చేసుకుంటాం సార్. వీళ్ళన్ని మాటలకే పరిమితం చేసింది ఏమీ లేదు. చెప్పండి. ఈ టైంలో మరి కాంతకుమార్ గారు నుంచున్నారు. ఆమెకు ఓటేసి గెలిపించాలని డివిజన్ ప్రజలందరికీ కోరి విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇదని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టు ఉదయ కాంతకుమార్ ఖచ్చితంగా గెలిపించండి.
సార్ ఇప్పుడు మీరు అన్నారు డెవలప్మెంట్ కాంగ్రెస్ హయాంలో ఏం చేయలేదని అని అన్నారు. సరే సరే వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పారు, మాకు క్వశ్చన్ వేశారు కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ లేదని వాళ్ళు అన్నారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ ఉందో దమ్ము ఉంటే వచ్చి చూపించమని చెప్పండి. అదే మాకు ఇక్కడ ఆదిచంద్రనగర్లో 192 ఇండ్లు గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజగృహ కల్పన కట్టింది. అదే టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ అనే ఒక్క ఇల్లుకు గృహప్రవేశం ఏడవ చూపించమన్నాడు. లాక్డౌన్లో ఇంటికి 1500 వేస్తామని చెప్పేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి అది కూడా వేయలే. ఆ పైసలు దొబ్బి తిన్నాడు. ఇంటికి 10,000 ఇస్తామని చెప్పి 550 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 550 కోట్లు. అది కూడా ఎవరు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలే, ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలే. మేము బాధలు ఉన్నామని చెప్పి మాకు దాతలు మాకు దానం ఇచ్చిన పైసలని మీరు పంచింది ఎంత? 30%. అంటే మిగతా పైసలు మీరు ఎలక్షన్లో సెలక్షన్లో గెలవడం కోసము ఒక క్యాండిడేట్కి 2 కోట్ల చొప్పున మీరు పంచి మరి గెలిపించుకోవాలని చూస్తున్నారు. అవి మా పైసలే. మీరు కూడా ఇప్పటికైనా మోసపోకండి. మన పైసలే మనకిచ్చి మనం వాళ్ళని గెలిపించుకోవాలని చూస్తున్నారు. మీరు మాత్రం మోసపోకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ హయాంలోనే అన్నీ జరిగినాయి. ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకుంటే ఉచిత కరెంటు నుంచి రైతులకు ఉచిత కరెంటు నుంచి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్లు జరిగినాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బియ్యం ఇస్తానన్నాడు, అన్ని ఇస్తాను, ఏది ఇవ్వలేదు. 10,000 ఇంటికి 10,000 ఇచ్చి 30%, అది కూడా 30% కరెంటు బిల్లు ఇచ్చి మళ్ళీ 10,000 కరెంటు బిల్లు, 15,000 కరెంటు బిల్లు. అంటే మీరు చేసేది ఏంటంటే గుండెలు పెట్టి బిందెలు ఎత్తుకోయే ప్రభుత్వం మీది. గుండెలు ఇచ్చి బిందెలు ఎత్తుకోయే ప్రభుత్వం మీది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాట్ల బియ్యం పోసి కుక్కల కొట్లాట పెడదామని మనకే చెప్తున్నాడు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి పనులు. మేము మా ప్రజలకు, మా బస్తీ స్థానికులకు పైసలు రాలేవని ఇదే పద్మారావు ఇంటికి మేము వెళ్తే విత్ వీడియో ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఏం బిక్కుంటారో బిక్కోరని అన్నాడు. మీరు వచ్చిరు కదా భయ్, మీరు వచ్చుకోపోరానని మమ్మల్ని అసభ్యకంగా మాట్లాడి ఎల్లగొట్టిన దాఖలాలు మా దగ్గర విత్ వీడియో ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఇది ఆయన ప్రభుత్వం. అధికార అహంకారంతో ఏదైనా చేయొచ్చు అని అనుకుంటుండు. కానీ ఒక్కసారి మనుషులు కూడా ఉన్నాయి, మనుషులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఏం పని చేస్తుందో అందరూ గుర్తిస్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి వాళ్ళకి ఇచ్చినాం. కానీ అయినా కూడా ఒకటి కాదు 6 సంవత్సరాల నుంచి వాళ్ళని మేము భరిస్తున్నాం, సహిస్తున్నాం. ఇక్కడ నుంచి సహించేది లేదు, భరించేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, మళ్ళా అభివృద్ధి చెందుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కార్పొరేటర్ ఇక్కడ అడ్డగుట్ట డివిజన్లో కార్పొరేటర్, ఆమె ఎక్కడుంది ఎవరిని తెలియదు. ఆమె పేరు విజయ్ కుమార్ తప్ప ఈ మనిషి ఎవరికి తెలియదు. ఎవరికని తెలుసమ్మా? అది ఆమె ప్రవర్తన. ఈరోజు ఆమె టీఆర్ఎస్లోనే గెలిచింది కదా, ఆమె విజయ్ కుమార్ టీఆర్ఎస్లో గెలిచింది కదా. ఈరోజు ఏది ప్రచారానికి రమ్మని వాళ్ళ తరపున ఎందుకు వస్తలేదు? కొడతారు. ఇంకోటి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు ఎక్కడైతే 10,000 ఇచ్చారో అక్కడే ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే ఈయనకాడ పోతే కొడతారని భయం. ఆ భయంతో పోలేక ముఖం చాటేస్తున్నారు. నిన్న బీజేపీ నుంచి ర్యాలీ తీసిర్రు. అయ్యా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అడ్డగుట్ట డివిజన్లో ప్రజల్లో వాళ్ళు ఇంతవరకు బీజేపీ కోటేసింది లేదు, ఈ బీజేపీని గెలిపించింది కూడా లేదు. నిన్న బీజేపీ వాళ్ళు బోయిన్పల్లి నుంచి 8 బండ్ల ర్యాలీతో తిప్పించుకొని జనాలను తెప్పించుకొని ఇక్కడికి ర్యాలీ ఘనంగా తీసినా అని చెప్పి ఫోజులు కొట్టుకుంటారు. కానీ మేము నిజాయితీగా, మేము స్వచ్ఛంగా మా గొంతు మీద కత్తి పెట్టినా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటాం. నేను దళిత సంఘర్ష సమితి అండ్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ దళిత సంఘర్ష సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సికింద్రాబాద్ నియోజకవర్గం కన్వీనరు. అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, ఉద్యమాల గురించి, మన పిల్లల గురించి. ఈరోజు రాష్ట్రంలో అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే మనం ఆ రోజు కేసీఆర్కు ఓటేసి, తెలంగాణ ప్రభుత్వానికి ఓటేసి మనం తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాల గురించి. కానీ ఈరోజు ఏం చెప్తుంది? కుటుంబ పరిపాలన, కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు నిలుస్తున్నాయి. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే.
పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎప్పుడే అని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజలకు పని చేసింది. ప్రజలు ఎక్కడ కూడా అండగుట్ట ప్రజలారా నేను ఒక్కటే కోరుతున్నా, ఈరోజు ఏదైతే వరద బాధితులకు 550 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆయన ఇంటి నుంచి ఇచ్చిన డబ్బులు కాదు, మనం పప్పులు ఉప్పులు బియ్యం కొన్న డబ్బులతోని మనం ఏదైతే పన్నుల రూపాయలు జమ అయిన డబ్బులు ఉన్నాయో మన డబ్బులే మనకి ఇస్తున్నాడు. ఆ 10,000 కూడా ఎవరికి చెందలేదు, ఒక 10% కూడా ఎవరికి దక్కలేదు. సో మీరందరూ కూడా దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని కోరుకుంటూ ఇక్కడున్న దళితులకు బహుజనులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిపించి చేతి గుర్తుకి ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదంటే మరి కాంగ్రెస్ పార్టీ అడుగుడులో పోటీ చేస్తున్నటువంటి ఉదయ కాంత కుమార్ని ఖచ్చితంగా గెలిపించాలని